మిర్యాలగూడ నియోజకవర్గాన్ని తీసుకుందాం. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని మనం ఒకసారి చూస్తే మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం నెంబర్ 88 అది నల్గొండ జిల్లాలో ఉంది. బీసీ సామాజిక శక్తుల రాజకీయ ప్రాతినిధ్యం మరియు భవిష్యత్ వ్యూహం ఎట్లా ఉండబోతా ఉంది ఇక్కడ అనేది ఒకసారి చూస్తే ఈ మొత్తం మిర్యాలగూడ నియోజకవర్గంలో ఓటర్లు ఎంతమంది ఉన్నారు మొత్తం అనంటే 2,31,502 మంది. 2,31,502 మంది ఓట్లలో రెడ్ల ఓట్లు ఎన్ని ఉన్నాయంటే 16,887. 16,887 ఓట్లు రెడ్డి ఉన్నాయి. ఎన్లా 2,30,000 ఓట్లలో వీళ్ళ తీసేయంగా ఎన్ని మిగులుతాయి? వీళ్ళ 16 తీసేయంగా ఇంకా 2,15,000 ఓట్లు మిగులుతాయి. 2,15,000 ఓట్లు ఓన్లీ బీసీలే, ఎస్సీలే, ఎస్టీలే. వీళ్ళు ఎన్ని ఉండేది తీసి పక్కకు పెడితే గిన్నే. ఇందులో బీసీల ఓట్లు ఈ 2,31,000 ఓట్లలో 1,26,306 ఓట్లు బీసీలే. ఓన్లీ బీసీలు 1,26,306 ఓట్లు బీసీలే. ఇగో ఇది ఈ తక్కడ మీద మీరు చూడొచ్చు. రెడ్ల ఓట్లు ఇగో గివి, బీసీల ఓట్లు ఇగో గివి. రెడ్ల ఓట్ల కంటే బీసీల ఓట్లు 7.5 రెట్లు ఎక్కువ. మిర్యాలగూడ నియోజకవర్గం 7.5 రెట్లు. ఇక 1952లో ఈ నియోజకవర్గం పెద్ద మునుగాల నియోజకవర్గం కింద ట్రీట్ చేసేవాళ్ళు. అక్కడ ప్రారంభమైంది. ఆ తర్వాత 1957లో మిర్యాలగూడగా మార్పు చెందింది. ఆ తర్వాత 1962 నుంచి 2003 వరకు కాంగ్రెస్, సిపిఎం, టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ పార్టీల ప్రాతినిధ్య ప్రయాణం జరిగింది. దశాబ్దాలుగా మారని ఆధిపత్య ధోరణి, మారుతున్న కారణం మారని ప్రాతినిధ్యం అంటూ ఒకసారి చూస్తే అక్కడ ఉన్నటువంటి మిర్యాలగూడలో ఎమ్మెల్యేలుగా పనిచేసి తిప్పన చిన్నకృష్ణారెడ్డి 62, 67, 72 3 సార్లు విజయం సాధించిండు. అరిబండి లక్ష్మీనారాయణ ఈయన 2 సార్లు గెలిచిండు. జూలకంటి రంగారెడ్డి 3 సార్లు విజయం సాధించిండు. నలమోతు భాస్కర్ రావు 2 సార్లు విజయం సాధించిండు. ఆ తర్వాత బత్తుల లక్ష్మారెడ్డి ఈయన మొదటిసారిగా విజయం సాధించిండు 2023లో ప్రస్తుత ఎమ్మెల్యే ఈయన బత్తుల లక్ష్మారెడ్డి. ఇక అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకత్వం రేపు ఈ రెడ్ల రాజకీయాన్ని ఖతం చేయబోతున్నటువంటి బీసీ నాయకత్వం ఎవరంటే బొడ్డు వెంకన్న యాదవ్, అసెంబ్లీ బరిలో నిలిచిన ప్రత్యామ్నాయ శక్తి. బంటు వెంకటేశ్వర్లు ఈయన పట్టణంలో బలమైన బీసీ సామాజిక ప్రాతినిధ్యం, ముదిరాజ్ సామాజిక వర్గం. పెద్ది శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ స్థాయిలో తిరుగులేని ప్రాబల్యం ఉన్నటువంటి వ్యక్తి. మున్సిపల్ స్థాయిలో బీసీలు చాలామంది కౌన్సిలర్లుగా బలమైన నాయకులుగా తెర మీదకి వచ్చినారు ఈ నియోజకవర్గంలో. ఇక్కడ రెడ్ల కంటే 7.5% రెట్లు ఎక్కువగా ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్నారు. వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు తమ్మడబోయిన అర్జున్ లాంటి బలమైన యూత్ నాయకులు ఇవాళ అక్కడ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఈ నియోజకవర్గం 2028లో బీసీల హస్తగతం కాబోతున్నటువంటి నియోజకవర్గం. సో ఇది చిట్ట చివరి ఎన్నికలు. ఇప్పుడు నేను చెప్పిన 4 నియోజకవర్గాల్లో రెడ్లకు చిట్ట చివరి ఎన్నికలు ఇవి. ఆ తర్వాత వీళ్ళు ఎమ్మెల్యేలు కాదు కదా, కనీసం వార్డు మెంబర్లు కూడా అయ్యే పరిస్థితి ఉండదు బీసీలో వచ్చినటువంటి మార్పు కారణంగా. సో ఇది మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించింది. అయితే ఒకసారి